నీ పేరు ఓకే, అందరికీ నమస్కారం. నేను చిదానంద స్వామి. అందరికీ నమస్కారం. సో నేను ఒక వారం రోజుల క్రితం మీ మధు సార్ నా దగ్గరికి రావడం జరిగింది. వాళ్ళు వచ్చి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటా నన్ను మరి వాళ్ళ ఎంసీఏ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ జాతకం చెప్పమని నన్ను పిలిపించారు. చాలా ధన్యవాదాలు సార్. సరే, మీ స్టూడెంట్స్ ఇంకా పంపండి ఒక్కొక్కరిని, వాళ్ళ జాతకాలు చూద్దాం. సాగర్ ఏం చేయి చూపించమ్మా, చెయ్యమ్మా జాతకం. అమ్మా, ఏంటి నీ చేతిలోని రేఖలన్నీ ఏదో ఒక మఠానికి వెళ్తున్నాయి? రామకృష్ణ మఠ్ సార్. నాన్న, ఏంటి నాన్న అన్ని రేఖలు అదే మఠానికి వెళ్తున్నాయి? ఎప్పుడు నుంచి వెళ్తున్నావు? గత 3 సంవత్సరాలుగా. నాన్న, ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే అమ్మా, ఈ రేఖలన్నింటినీ ఆ మఠం వైపు కాకుండా పక్కన ఉన్న మటన్ షాప్ వైపు వెళ్తే బాగుంటుందమ్మా. చాలా అభివృద్ధి చెందావమ్మా. మటన్ కాదమ్మా, మటన్ కాకుండా మటన్ షాప్ నువ్వు బాగా కేర్ తీసుకో. సరే అమ్మా, ఓకే వెళ్దాం. నాన్న, నీ పేరు చూడా అమ్మా, నిన్నే పుణ్యాన్ని పిలుస్తారు. మధు సార్ నీ గురించి చెప్పారమ్మా. నీ టీషర్ట్ మీద రాతలు ఉంటాయంటే 3 సంవత్సరాలు ట్రై చేస్తున్నానంటే సార్ బాబు చదవడానికి అర్థం కాలేదంట. సరే, నీ చెయ్యేది చూద్దాం అమ్మేది. అమ్మ, నీ చేతిలో ఈ రేఖల కన్నా నీ రియల్ లైఫ్ లో రేఖ ఎక్కిందా? ఆ రేఖల వల్ల ఈ రేఖలు మాయమైపోతున్నాయి అమ్మా. నువ్వు ఆ రేఖలు దక్కించుకుంటే ఈ రేఖలు బాగా అభివృద్ధి చెందాయమ్మా. సరేనా? రైట్. సో అమ్మాయి, రేఖలా లేకపోతే రైల్వే ట్రాక్. నువ్వు భూమి మీద అసలు నుంచోవు అనుకుంటా, అంతేనా? నీ పేరు చాలా ఫాస్ట్ గా పరిగెడుతున్నాయమ్మా నీ రేఖలు. ఒకసారి నీ పేరేమన్నా? ఒకసారి ఆ సందీప్ అనే నామాన్ని ఆ బోర్డు మీద ఒకసారి రాస్తామా? చాలా అమ్మా, చాలా అమ్మ, ఏమైనా ఏం చేస్తున్నా? ఏమైనా జాబ్ వచ్చిందా? ఫస్ట్ నుంచోడం నేర్చుకోమ్మా, తర్వాత జాబ్ చేద్దు. సరేనా? రైట్, ఓకే, రైట్. అయిపోయింది. నువ్వేనా? నీకు ఏమేమి లాంగ్వేజెస్ లో పట్టు ఉందండి? పట్టు అంటే ఏ లాంగ్వేజ్ వచ్చా? ఒకసారి దిల్సుఖ్ నగర్ నుంచి మీ కాలేజ్ రూట్ చెప్పమ్మా ఒకసారి. అమ్మా, నువ్వు ఫస్ట్ ఐలు ఆల్ఫాబెట్స్ అని తర్వాత ఎంసీఏ జాయిన్ అయ్యదు. సరేనా? నువ్వు ఫోన్లో మాట్లాడుతుంటే నువ్వు అసలు ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నావు అర్థం కావట్లేదంట. అడుగుతారమ్మా, నాకు ఫోన్ చేసి అడుగుతారా సతీష్ ఏ లాంగ్వేజ్లో మాట్లాడుతుంది? ఫస్ట్ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకోమ్మా. రైట్ అమ్మా. ఆల్రెడీ 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి కదమ్మా, మళ్ళీ ఎందుకు వస్తున్నావు? ఇంకోటి ఇస్తారేమో. దానికి నీకేం చూడవలసిన లేదమ్మా, ఆల్రెడీ నీకోసం అక్కడ రాసి పెట్టారు. 3వ గోల్డ్ నీకే. నువ్వు వెళ్ళిపోవచ్చు, మాకు రానవసరం దగ్గరికి, చేయి చూపించిన అవసరం లేదు, వెళ్ళిపో.
వేసే షర్ట్లో అమ్మ నువ్వు ఆ ఫార్మల్ షర్ట్స్ తీసేసి ఆ టీ షర్ట్లు వేస్తే ఈ పాటికి దబంగ్ 10 రిలీజ్ అయిపోయేదమ్మా నీ పేరు మీద. ఇప్పుడు సల్మాన్ ఖాన్ కాబట్టి దబంగ్ తీలో అన్నాడమ్మా, నువ్వైతే దబంగ్ 10 దాకా వెళ్ళిపోయాడు. నువ్వు ముందు ఆ ఫార్మల్ చేయడం మానేయమ్మా, మానేసి డైలీ టీ షర్ట్ లేవమ్మా. వితౌట్ అనిల్ అంటే నేనే. ఏమో ఎవడైనా పెళ్లి ఫోటోలు లేకపోతే బర్త్డే ఫోటోలు ఫేస్బుక్ లో పెడితే నువ్వు బట్టలు లేకుండా పెట్టి ఉంటావా? ఫేస్బుక్ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అన్ని షర్టిఫికెట్ ఫోటోలు అమ్మని. ఆ గౌసింగ్ గా పెట్టదు కాబట్టి నడుస్తుంది లేవు అది పెట్టుకుంటే ఫేస్బుక్ అకౌంట్ గౌస్ కనుక పెట్టడం స్టార్ట్ చేస్తే నీ ఫేస్బుక్ అకౌంట్ క్లోజ్ అయిపోద్దమ్మా. జాగ్రత్త, సరేనా? రైట్ అమ్మా, థ్యాంక్ యూ. అమ్మ ఏదో చేసుకుంటూ వచ్చు. నువ్వు చెప్తావా నేను చెప్పాలని అడిగా. అసలు ఈ జాతకం మనుషులు మీకు ఒక అద్భుతమైన నిజం చెప్పాలి స్వామి. ఓకే జమీలా, యుగాంతం అయిపోయిన తర్వాత మనిషి అనేవాడు ఎలా ఉంటాడో ఒక స్మాల్ డెమో పీస్ దేవుడు ఈ జన్మలో బుక్ యాక్చువల్గా నువ్వు ఈ యుగంలో పుట్టాల్సినాడు కాదమ్మా. ఏదో అసలు మనిషి ఎలా ఉంటారు యుగాంతం తర్వాత చూపించడానికి దేవుడు ఒక డెమో పీస్ ని పడేసాడు. అందుకే నువ్వు ఎప్పుడు కోడు ఎలా ఎగ్జిక్యూషన్ అంటావమ్మా. ఓకే రైట్ అమ్మా. నీకు జాతకం వచ్చే జన్మలో చెప్పాలమ్మా, ఇప్పుడు కష్టం. రైట్. అరే ఈ టాపిక్ ఏం తెలియదు. గూగుల్ ఒకసారి కొట్టానంటే ఇలా అయిపోయింది. గూగుల్ నుంచి డౌన్లోడ్ చేయడం ఈ టాపిక్ ఏం తెలుసు అంత ఎక్కడో హిమాలయాల్లో చాలా హ్యాపీగా బతికేస్తున్నాను. మధు సార్ నన్ను ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళ స్టూడెంట్స్ అని చెప్పి నాకున్నదంతా మర్చిపోయానమ్మా. అట్లా మొత్తం మర్చిపోయాను. ఇంక ఇప్పుడు మళ్ళీ మధు సార్ దగ్గర జాయిన్ అవ్వాలమ్మా. మళ్ళీ ఫస్ట్ ఇయర్ నుంచి రావాలి.